కన్న తల్లే ముగ్గురు పిల్లలని చంపేసింది. అంటే హస్బెండ్ ఉండగా ఇంకొకరితోటి కలిసి ఉండాలని చంపేసింది. ఒక చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ ఈ విధంగా అయ్యారు. అండ్ ఈమె ఏం ఊహించి ఈ విధంగా చేయించింది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చెప్తున్న రజిత అనే ఆమె వాళ్ళ ముగ్గురు పిల్లలని చంపింది. అది ఇంకొక ఆయనతో కలిసి ఉండాలని. సో అతని పేరు శివ. సో శివ కోసం రజిత అనే ఆమె హస్బెండ్ ఉండగా ముగ్గురు పిల్లలని చంపడం జరిగింది. సో ఏ విధంగా చంపింది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి డిస్టిక్ అమీన్పూర్ మండలం బీరంగూడ అనే గ్రామంలోని రవీంద్ర నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. చెన్నయ్య అండ్ రజిత వీళ్ళిద్దరూ 2013లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో అంతకుముందు చెన్నయ్యకి మొదటి భార్య 2005లో పెళ్లి కావడం జరిగింది. దాని తర్వాత 2010లో ఆయన మొదటి భార్య చనిపోవడం జరిగింది. 2013లో రజితకు ఇష్టం అని తెలిసిన తర్వాతనే చెన్నయ్య రజితతో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈమె రెండవ భార్య. అయితే సంగారెడ్డి ఎస్పీ పరిషత్ పంకజ్ గారు ఆయన మీడియాతో చెప్పడం ద్వారానే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? చెన్నయ్య ఒక వాటర్ ట్యాంక్ నడుపుతాడు. సో ఈ రజిత మాత్రం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ 28 మార్చి 2025 జరిగింది. రజిత వాళ్ళ 10th బ్యాచ్ గెట్ టుగెదర్ అంటే పార్టీ వేసుకుందామని ప్లాన్ వేయడం జరిగింది. సో ఆ ప్లాన్లో 10th క్లాస్మేట్స్ అందరూ మీట్ అవుతారు కాబట్టి అందులో ఈమెకి శివ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అయితే ఆ శివతోటి ఈమె స్నేహం అనేది ప్రేమగా మారింది. అండ్ హస్బెండ్ ఉండగా కూడా శివతోటి కలిసి ఉండాలని అనుకున్నది. అయితే ఇది శివ అండ్ రజిత కలిసి చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా ఇష్టం ఉన్నది. అయితే ఒకరికొకరు ఇష్టం పెరిగింది. దాని తర్వాత శివ రజిత వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలంటే శివ అనే ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే నీ ముగ్గురు పిల్లలు ఉంటే నేను పెళ్లి చేసుకోను, నీ ముగ్గురు పిల్లలు లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను చెప్పడం జరిగింది. అండ్ రజిత కూడా సరే, నా ముగ్గురు పిల్లలు ఉంటే నేను నీతో కలిసి ఉండలేను, సో కావున నా ముగ్గురు పిల్లలని చంపేస్తా, సో మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే మార్చి 28న సాయంత్రం 6 గంటలకు శివతో రజిత చెప్పింది ఏంటంటే నేను నా పిల్లలని చంపేస్తున్నా, సో దాని తర్వాత మనం పెళ్లి చేసుకుందామని చెప్పడంతో శివ కూడా సరే మరి వెంటనే చంపి అని అన్నాడు. దాని తర్వాత ఆ రోజు నైట్ 10 గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చి పప్పన్నం తిని చందనగర్కి వాటర్ ట్యాంక్తో వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిన తర్వాత తల్లి ఏం చేసిందంటే రజిత వాళ్ళ ముగ్గురు పిల్లలు చంపడం జరిగింది. అది ఏ విధంగా చంపిందంటే వాళ్ళ ముగ్గురు పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒక టవల్ తోటి వాళ్ళ ముక్కు దగ్గర పెట్టి వాళ్ళని ఊపిరాడకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపడం జరిగింది. సో అందులో 12 సంవత్సరాల సాయికృష్ణ, అదేవిధంగా 10 సంవత్సరాల మధుప్రియ అండ్ 8 సంవత్సరాల కేతన్ వీళ్ళ ముగ్గురిని చంపడం జరిగింది. చెన్నై ఇంటికి వచ్చి పడుకోవడం జరిగింది. దాని తర్వాత మిడ్ నైట్ అంటే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం 2-3 ఆ టైంలో చాలా నాకు కడుపు నొప్పి లేస్తుంది అనుకున్న భార్య చెన్నయ్యతో చెప్పగా అది చూసిన చెన్నయ్య టెన్షన్ తోటి బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళని లేపి సో వాళ్ళతో బతిమలాడి భార్యని హాస్పిటల్కి తీసుకుపోదామని ప్రయత్నించడం జరిగింది. సో అంతలోపే చెన్నయ్య వచ్చి పిల్లలను లేపితే పిల్లలు అప్పటికే చనిపోవడం జరిగింది, ముగ్గురు పిల్లలు. అది చూసిన షాక్లా ఎట్లా నొక్కితే భార్యను బతికించుకోవాలని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళతో కాలు మొక్కి భార్యని కార్లో హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అయితే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత 2-3 గంటల ప్రాంతానికి పోలీసు వాళ్ళకి కాల్ వచ్చిందని 25కి అరౌండ్ పొద్దున 0245 అవర్స్కి మనకి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఎస్పీ గారు చెప్పడం జరిగింది 100 డయల్ కాల్ వచ్చింది మాకు. సో దాంతో మేము మా పోలీస్ వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలీస్ వాళ్ళకి అండ్ పోలీస్ ఆఫీసర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు చనిపోయి ఉన్నారు, భార్యనేమో హాస్పిటల్ ఉంది. సో చెన్నైనే వీళ్ళని చంపాలనుకున్నాడని చెన్నైని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తే చెన్నయ్య కాదు తల్లే పెరుగన్నంలో విషం కలిపి చంపిందని తర్వాత తేలింది. అసలు పెరుగన్నంలో విషం కలిపి తల్లి చంపిందని తెలిసిన తర్వాత చెన్నయ్యని వదిలేయడం జరిగింది. చెన్నయ్య వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరకు వస్తామంటే ఆమె దగ్గర అసలు బాధనే లేదని ఆయన చూసి చెప్పడం జరిగింది. సో తల్లి కూడా దహన సంస్కారాలకి రాలేదు. చెన్నై ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలను దహన సంస్కారాలని చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేయడం వలన అప్పుడు
రజిత చెప్పడం జరిగింది ఏంటంటే నా పిల్లలను నేనే టవల్ తోటి ముక్కు మీద ఒత్తిపెట్టి శ్వాస ఆడకుండా నేనే చంపేసిన అని తల్లి చెప్పడం జరిగిందని ఎస్పీ గారు మీడియాతో చెప్పడం జరిగింది. As per mother version, she used a towel and she put on the mouth of the children one by one. First, ఈ విధంగా తల్లి ముగ్గురు పిల్లలను చంపింది. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళు శివని అండ్ రజితని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. కోర్టు తీర్పు కోసం వెయిట్ చేద్దాం. సో వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడితే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది అని కోరుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.